హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతి ఒక్క పేదింటి వారి కల సొంత ఇల్లు నిర్మించుకోవాలని చెప్పేసి చాలామందికి స్థలాలు ఉంటాయి. ఆ స్థలాల మీద గవర్నమెంట్ చేత హౌసింగ్ లోన్ తీసుకొని ఇల్లు నిర్మించుకుంటూ ఉంటారు. ఇంకా కటికి పేదవారు ఉంటారు, వాళ్ళకి ఆ స్థలమే ఉండదు. అంటే ప్రభుత్వమే వాళ్ళకి స్థలం ఇచ్చి ఆ స్థలంలో వాళ్ళకి ఇల్లు కట్టించేవారు. ఇది చాలామంది కోరుకుంటూ ఉంటారు. పేదవారు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం నుంచి స్థలం తీసుకొని ఆ స్థలంలో ప్రభుత్వమే హౌసింగ్ లోన్ ద్వారా ఇల్లు కట్టించాలి అని చెప్పేసి కలగంటూ ఉంటారు. సో చాలామంది ఈ విషయాలు తెలియనివి ఏంటంటే, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ అనే స్కీమ్ నడుస్తూ ఉంది. అది మన రాష్ట్రంలో ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ భాగంగా నడుస్తూ ఉంది. సో ఇప్పటికే చాలామంది హౌసింగ్ లోన్స్ అప్లై చేసుకున్నారు. ఆ బిల్లు ఎప్పుడు పడతాయని అడుగుతూ ఉన్నారు. చాలామంది ఇప్పుడు ఇల్లు నిర్మించుకోవడానికి రిజిస్ట్రేషన్ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ వారు సచివాలయంలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ద్వారా హౌసింగ్ సంబంధించి ఇల్లు నిర్మాణానికి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మళ్ళీ ఆ ఇంటి నిర్మాణం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? చాలామంది కోరుకుంటూ ఉన్నారు. అసలు ఇప్పుడు వరకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, హౌసింగ్ రిజిస్ట్రేషన్ నిర్మాణానికి. మళ్ళీ ఇప్పుడు మేము రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చా? ఎస్, చాలా మంచి భారీ శుభవార్త ముందుకు తీసుకొచ్చాను. ఈ హౌసింగ్ సంబంధించి స్థలం లేకపోయినా స్థలం ఉంది, హౌసింగ్ లోన్ తీసుకొని ఇల్లు నిర్మించాలని మీరు కోరుకుంటున్నా, ప్రతి ఒక్క డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఈ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ అనే స్కీమ్ని మనకి నవంబర్ 5 వరకు, నవంబర్ 2025 నవంబర్ 5 వరకు పొడిగించారు. అంటే ఎవరైతే ఇంకా హౌసింగ్కి సంబంధించి ఇల్లు కట్టుకోవడానికి సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవడానికి హౌసింగ్ లోన్ కావాలనుకుంటే ఇప్పుడే మీరు మీ గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్తే, గ్రామాల్లో అయితే ఇంజనీరింగ్ అసిస్టెంట్, వార్డులో అయితే ఇమ్యూనిటీ సెక్రటరీ ఉంటారు, వాళ్ళు మీకు రిజిస్ట్రేషన్ చేస్తారు. నవంబర్ 5 వరకు అవకాశం ఉంది. ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ పొడిగించారు. ఈ గడువు పొడిగింపు ద్వారా రాష్ట్రంలో పేదలకు సొంత ఇంటి సాకారం అవుతుంది కల. ఇల్లు లేని అర్హులైన పేదలు ఇప్పుడు తమ వివరాలు గృహ నిర్మాణ శాఖ ఏఈ కార్యాలయాల్లో నమోదు చేసుకోవచ్చు. నేనేం చెప్తున్నానంటే, మీరు డైరెక్ట్గా ఏఈ కార్యాలయాలకు వెళ్లకుండా మీ గ్రామ వార్డు సచివాలయంలో ఉన్న ఎవరైతే సచివాలయం స్టాఫ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ వారు ఉన్నారో వాళ్ళని సంప్రదించండి. వాళ్ళే మీ అప్లికేషన్ తీసుకొని ఫార్వర్డ్ చేస్తారు. రైట్. అలాగే మనం చూసినట్లయితే ఎందుకు పొడిగించారు ఈ గడువు? సార్, ఎందుకు పొడిగించారు ఈ గడువు అంటే, దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఏదైతే గ్రామీణ ఆవాస్ యోజన ఉందో ఈ సర్వే గడువు ఇప్పటికే ముగిసింది. ఏపీలో ఇంకా వేలాది మంది ఇల్లు లేని పేదవాళ్ళు ఉన్నారు. ఇది అధికారుల నివేదికలో తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మందికి పైకి ఇల్లు లేని వారు గుర్తించడంతో ముఖ్యమంత్రి వర్యులు ప్రత్యేకంగా ఒక లేఖ రాశారు డిపార్ట్మెంట్ వారికి. ఏ డిపార్ట్మెంటు? కేంద్ర గృహ నిర్మాణ శాఖ వారికి. ఆ లేఖ ద్వారా ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ అనే ఈ స్కీమ్ని పొడిగించడం జరిగింది. అలాగే ఇల్లు నిర్మాణం ప్రభుత్వ లక్ష్యం అంటే ఇదేంటంటే, ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే అధికారులకి 2029 నాటికి అర్హులైన ప్రతి పేదవారికి ఇల్లు నిర్మించాలనే లక్ష్యంతో దిశానిర్దేశాలు నిర్ణయించారు. ఆ విషయం మీకు తెలిసిందే. ప్రస్తుతం రాబోయే 2 సంవత్సరాల్లో 9 లక్షల ఇల్లు నిర్మించాలని చెప్పి సంకల్పించుకున్నారు. ఇప్పటికి కూడా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 2,81,000 ఇళ్ల నిర్మాణం జరిగింది. వాటికి సంబంధించి వాటి పట్టా కానీ అది కానీ త్వరలోనే ఇస్తారు ప్రతి ఒక్క పేదవారికి, ఇల్లు కట్టిన పేదవారికి. పట్టణాల్లో మరి గ్రామాల్లో స్థలాలు కేటాయింపు చాలామంది కోరుకుంటున్నారు. గ్రామాల్లో 2 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లకు సంబంధించి చాలామంది కోరుకుంటా ఉన్నారు. సో దీనికి సంబంధించి ఎక్స్పెషల్ వీడియో చేశాను. మళ్ళీ న్యూ అప్డేట్స్తో వీడియో కావాలంటే చెప్పండి. గ్రామాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు, దీనికి సంబంధించి ఎక్స్పెషల్లో వీడియో చేస్తాను. ఓకే. ఇల్లు లేని పేదవాళ్ళ కోసము ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున ఇంటి స్థలాన్ని కేటాయించాలి అని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే స్థలాల గుర్తింపు మరి దరఖాస్తు చేసుకున్న వారికి ఇల్లు మనం స్థలాలు చూపించాలంటే ఇల్లు ఎక్కడెక్కడ స్థలాలు ఖాళీ ఉన్నాయో వాటిని ప్రభుత్వం గుర్తించిందని చెప్తా ఉన్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగంగా జరుగుతుంది. అదేవిధంగా మొదటి దశలో అర్హులైన వారికి త్వరలోనే ఇంటి పట్టాలు ఇవ్వబోతున్నారు. అంటే మనం ఒకసారి 2 సెంట్లు 3 సెంట్లకు సంబంధించి వీడియో చేసినప్పుడు ఇంకా సచివాలయంలో తీసుకోవట్లేదు అంటా ఉన్నారు. ఎప్పటికే మొదటి దశలో అర్హులను గుర్తించడం కూడా జరిగింది. అంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుంటా ఉన్నారు గ్రామాల్లో, పట్టణాల్లో. సో అది మీ గ్రామ సచివాలయాల్లో ఏదైతే మీ అందుబాటులో ఉన్న సచివాలయాల్లో అక్కడ స్థలాలు గుర్తించకపోతే అప్లికేషన్ తీసుకోరు. ముందు స్థలాలు గుర్తించి తర్వాత అప్లికేషన్ తీసుకుంటారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల స్థలాలు గుర్తించారు. స్థలాలు గుర్తించిన చోట అప్లికేషన్ తీసుకుంటా ఉన్నారు. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే స్థలాలు గుర్తించలేదో అక్కడ అప్లికేషన్ తీసుకోపోవచ్చు.
అది త్వరలో తీసుకోవచ్చు. అది మీరు మీరు అర్థం చేసుకోవాలి. అంటే మీ ప్లేస్లో తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అసలు అప్లికేషన్ తీసుకోవట్లేదు అనేది భ్రమ. రైట్. వీళ్ళకి ఎవరైతే అప్లికేషన్ తీసుకున్నారో, ఎక్కడైతే స్థలాలు గుర్తించి అక్కడ ఎవరైతే స్థలం గుర్తించిన తర్వాత ఎవరైతే స్థలం కావాలని గ్రామ వార్డు సచివాలయంలో అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళకి మొదటి విడత కింద, అందులో అర్హులైన వారికి మొదటి విడత కింద త్వరలోనే పట్టాలు జారీ చేస్తారు, ఇళ్ల పట్టాలు. ఓకే, రైట్. ఖాళీ లేఅవుట్లు, కొత్త దబ్దారులకు ప్రాధాన్యత. ఎస్, గత ప్రభుత్వంలో కేటాయించినకు సంబంధించి పక్కన పెట్టేస్తే మనం ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6,53,000 ఖాళీగా ఉన్న ప్లాట్లు ఉన్నాయంట. వీటిని తిరిగి ఇవ్వడం వల్ల ఇల్లు లేని వారికి అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది అని ప్రభుత్వం ఆలోచిస్తుంది ఖాళీగా ఉన్న ఫ్లాట్లకు సంబంధించి. ఓకే, అసలు మనం వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ అనేది ఇది 2024లో స్టార్ట్ అయింది. యాక్చువల్గా అది ముగిసింది. బట్ ఒక లేఖ రాయటం వల్ల మళ్ళీ దాన్ని పొడిగించారు. సర్వే గడువు నవంబర్ 5, ఇది అక్టోబర్ కదా, నవంబర్ 5, 2025 వరకు పొడిగించారు. దీనికి సంబంధించి గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్, సర్వేయర్, వెల్ఫేర్ అసిస్టెంట్స్ని సర్వేయర్లుగా, ఏ సర్వేయర్లుగా, ఈ యొక్క లబ్ధిదారులను గుర్తించే సర్వేయర్లుగా గుర్తించి, ఎవరైతే ఇప్పటికే ఆల్రెడీ చాలామంది ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ వారు గుర్తించారు వీళ్ళకి ఇల్లు నిర్మాణం జరిగించాలి, వీళ్ళకి ఇల్లు లేదు. ముఖ్యంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్లు చేసింది ఏంటంటే, ఇల్లు స్థలం ఇచ్చేదేమో రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇల్లు కట్టించేదేమో ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు. మనం మాట్లాడేది ఇప్పుడు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి మాట్లాడుతాం. వాళ్ళు ఏం చేస్తారంటే ఇల్లు కట్టిస్తారు. సో ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ వాళ్ళు ఇల్లు స్థలాలు ఇవ్వరు. అక్కడ ఉన్న విఆర్ఓ గారు ఇస్తారు తప్ప, విఆర్ఓ గారు స్థలాలు ఇస్తే విఆర్ఓ గారు ఎవరికైతే ఇంటి స్థలము లేదు, ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో ఇంటి స్థలం ఇప్పించే బాధ్యత విఆర్ఓ గారిది. అలా ఇంటి స్థలం వచ్చిన తర్వాత, అది సొంత స్థలమైనా గవర్నమెంట్ స్థలమైనా, ఇంటి స్థలం మీద ఇల్లు నిర్మించుకోవడానికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా అవకాశం కల్పించాల్సిన బాధ్యత ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారిది. ఇప్పుడు మన ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ వారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పటికీ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ వారు ఎవరికైతే ఇల్లు అవకాశం ఉంది, అవసరం ఉందో అర్హులను గుర్తించారు. వాళ్ళకి ఒక యాప్లో కూడా నమోదు చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా ఉంటే అర్హులు, ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం అన్న వాళ్ళు అర్హులు ఉంటే వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నారు. అది నవంబర్ 5తో క్లోజ్ అవుతుంది. అది విషయం. ఓకేనా, అది విషయం. నవంబర్ 5లో మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే, ప్రభుత్వం చేత కట్టించుకోవాలనుకుంటే మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఈ రిజిస్ట్రేషన్ ఆ గ్రామాల్లో పనిచేస్తున్న సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక యాప్ ఉంది, ఆవాస్ ప్లస్ యోజన అని ఒక యాప్ ఉంది. ఆ ఆవాస్ ప్లస్లో ఎవరైతే మనం ఈ యొక్క ఇంటి లబ్ధిదారులను గుర్తించే సర్వే వాళ్ళు చేస్తారో, యాప్ ఇంటికి వస్తారో, అది ఎలా చేస్తారని కావాలంటే వీడియో మీకు ఎక్స్పెషల్ దాని మీద వీడియో చేస్తాను. ఓకే, రైట్. సో ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ స్కీమ్ అని మీకు తెలిసిందే. ఇల్లు లేని వారికి కేటాయిస్తారు. దరఖాస్తు గృహ నిర్మాణ శాఖ ఏఈ కార్యాలయాలు మీకు సచివాలయాల్లో అందుబాటులో ఉంటారు. 2029 నాటికి పేదవారికి సొంత ఇల్లు ఇవ్వాలనేది ఈ స్కీమ్ యొక్క మొదటి లక్ష్యం. ఎలా దరఖాస్తు చేసుకోవాలి చెప్పాను కదండి. అర్హులైన ప్రతి కుటుంబం కూడా ఎవరైతే ఉన్నారో ఆదాయ ధృవీకరణ పత్రము, ఆధార్ కార్డు తదితర పత్రాలతో గృహ నిర్మాణ శాఖ, అంటే మీరు ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ వారికి కలిస్తే సరిపోతుంది. ఓకేనా, ఈ ప్రక్రియ నవంబర్ 5 వరకు కొనసాగుతుంది. సో మీ సర్వేలో నమోదు చేసుకోండి. ఓకే, అర్హులుగా గుర్తిస్తే మీకు కూడా అవకాశం ఇస్తారు. సో ముగింపు, ఆంధ్రప్రదేశ్లో పేదలు ఎవరైతే ఉన్నారో సొంత ఇల్లు నిర్మించాలి, వాళ్ళకి ఇవ్వాలనేది ఈ యొక్క స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను దేని మీద అంటే, బీబీఎల్, బిలో బేస్మెంట్ లైన్, రూప్ లెవెల్, స్లాబ్, ఇవన్నీ కూడా ఏ దశలో ఎంత అమౌంట్ ఇస్తుందో కూడా వీడియో చేస్తాను. బట్ ముఖ్యంగా ఇల్లు నిర్మాణానికంటే ముందే ఇల్లు నిర్మాణం పొందాలంటే రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు మీకు వీడియో చేశాను. సో దాన్ని గుర్తించి మీరు వెంటనే మీ గ్రామ వార్డు సచివాలయంలో నా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ని సంప్రదించి మీరు మీ సొంత ఇల్లు నిర్మించుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసుకోండి. సొంత స్థలం కూడా అప్లై చేసుకోండి. ఓకే, అందరూ బాగుండాలి, అంతకమే జరగాలి. జై హింద్.